అనుకోని ప్రమాదం, అయిపోయిందనుకున్న జీవితం, ఆత్మహత్యకు పాల్పడిన దైన్యం. కానీ అక్కడితో ఆగిపోలేదు ఈ కథ. చివరకు నిండైన ఆత్మస్థైర్యంతో చక్రాల కుర్చీలోంచే కుటుంబానికి అండగా ఉంటున్నాడు ఆ యువకుడు. సగం శరీరం చచ్చుబడినా సాధించాల్సింది ఇంకెంతో ఉందంటూ ముందుకు సాగుతున్నాడు. వీల్చైర్ నుంచే జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తూ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పారా క్రీడల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. అతడి స్ఫూర్తిదాయక ప్రయాణం ఈ కథనంలో చూద్దాం. ఈయనకు చక్రాల కుర్చీనే ఇప్పుడంతా. అయితేనేం జీవితంలో ఏదైనా సాధించాలనే సంకల్పంతో సాధారణ వ్యక్తుల్లా తన జీవితం మార్చుకోవాలనే ఆత్మస్థైర్యంతో చక్రాల కుర్చీనే ఉపాధి మార్గంగా ఎంచుకున్నాడు. జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఔరా అనిపిస్తున్నాడు ఈ దివ్యాంగ యువకుడు. శరీరం చచ్చుపడినా సాధించాల్సింది ఎంతో ఉందనే సందేశాన్ని ఇస్తున్నాడు. అంతేనా, పారా క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ వీల్ చైర్ డెలివరీ బాయ్ పేరు రమేష్ నాయక్. నారాయణపేట జిల్లా పొర్లకుంట తండా స్వస్థలం. ప్రస్తుతం హైదరాబాద్ హఫీజ్పేటలో నివాసం ఉంటున్నాడు. 7వ తరగతి చదువుకున్న ఈ యువకుడు తర్వాత భవన నిర్మాణ మేస్త్రీ పనులకు వెళ్లేవాడు. హైదరాబాద్, మహారాష్ట్రలోనూ కూలి పనులు చేసేవాడు. 2021లో ప్రమాదవశాత్తు భవనం 4వ అంతస్తు నుంచి కింద పడడంతో వెన్నెముక విరిగిపోయింది. దీంతో శరీరంలోని కింది సగభాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. పేదరికానికి చెందిన రమేష్ నాయక్ ప్రమాదానికి గురికావడంతో కుటుంబం రోడ్డున పడింది. చికిత్సకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. భార్య సపర్యలు చేస్తే కాని పూట గడవని దీనస్థితి. ఆ సమయంలో జీవితంపై విరక్తి చెంది 3 సార్లు ఆత్మహత్యకు యత్నించాడు. కానీ ఒక్క ప్రమాదంతో జీవితం ముగియలేదని, ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే ఏదైనా సాధించొచ్చని జొమాటో బాట పట్టినట్లు వివరిస్తున్నాడు. లాక్డౌన్ ఫస్ట్ మహారాష్ట్రలో పని చేసే వాళ్ళం, కూలి పని. హైదరాబాద్ వచ్చిన తర్వాత 1 సంవత్సరం పని చేసి దాని తర్వాత 2021లో పని చేస్తూ 4వ ఫ్లోర్కి వెళ్ళి పడ్డాను. వెన్నెముకకి దెబ్బ తాగి బెడ్కి పరిమితమైన తర్వాత హాస్పిటల్లో చూపిస్తే ఫిజియోథెరపీ అవి చేపించుకున్నా గానీ దీనికి ఓల్డ్లో ట్రీట్మెంట్ లేదు, ఈ కండిషన్ లోనే ఇక జీవనం సాధించాలి అని చెప్పేశారు డాక్టర్ వాళ్ళు. లైఫ్ ఇక అయిపోయింది అనుకున్నాను. అప్పుడు హాస్పిటల్ కి డబ్బులు లేక అప్పులు సప్పులు చేసుకున్నాము. పిల్లలు, మా ఫ్యామిలీ గుర్తుకొచ్చి ఇక సూసైడ్ చేద్దామంటే అయ్యలేదు నాతోన. వాళ్ళు మనకు సపోర్టు, మేము వాళ్ళకి సపోర్ట్ ఉండి బతుకోగలుగుతామని ఇక ఉన్నాను. జీవనం సాగాలంటే మనకు డబ్బులు కావాలి కదా. 2021లో నా ఇంజరీ అయింది. 2023లో నా బాబు డెత్ అయ్యాడు. ఇంకా డిప్రెషన్ లో వెళ్ళిపోయాను. బతకడం చాలా కష్టం అనిపించింది. కానీ నాకు ఒక పాప ఉంది, 9 years పాప. ఇప్పుడు ఆమె గురించి అన్న బతుకుదామని ఇప్పుడేమో జొమాటోలో పని చేస్తూ ఉన్నాను. శరీరంలో కింది సగభాగం చచ్చుబడిపోయినా సంకల్పం కోల్పోని రమేష్ నాయక్ మిత్రుల ద్వారా జొమాటోలో దివ్యాంగులకు ఉపాధి మార్గం గురించి తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని కొండాపూర్, హఫీజ్పేట్ పరిసర ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీలు చేస్తున్నాడు. ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భార్యకు ఆసరాగా నిలుస్తున్నాడు. నాకు ఈడ నుండి కింద స్పర్శ లేదు, పైపులు ఉండేది ఫస్ట్. ఇప్పుడు జొమాటోలో పని చేసినప్పుడు కొద్దిగా ఫిజియోథెరపీకి వెళ్ళి ఇండిపెండెంట్ గా ఉన్నాను. 90% నా పనులు నేనే చేసుకుంటాను. స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం అన్నిటికీ మా భార్య సపోర్ట్ చేస్తుండే. మొత్తం అసలు కాలే తెలియదు, చచ్చిపడినట్టే ఉంది. 2 years నుండి పర్వాలేదు. స్పైనల్ కార్డ్ ఇంజరీ అంటే డెడ్ బాడీ చూడడానికే బాడీ ఉంది కానీ ఏం లాభం లేదు. స్పైనల్ కార్డ్ ఇంజరీ ఎవరికి రావద్దు, వస్తే గానీ కోలుకోవాలంటే చాలా ప్రాబ్లం. అప్పుడు పరిస్థితి చాలా
ఘోరంగా ఉండేది. కదలలేను, కాళ్ళు లేపలేను, ఏం చేయలేను. వీల్ చైర్ యాక్సెస్ నేర్చుకున్నా కదా అక్కడ ఫిజియోథెరపీలో, అందుకని కొద్దిగా నా పనులు నేను చేసుకోగలుగుతాను. కానీ 3 సంవత్సరాలు అయితే నరకం ఉండే. దాతలు సహాయం చేసిన వీల్ చైర్ పైనే జొమాటో డెలివరీలు చేస్తున్నానని చెబుతున్నాడు రమేష్ నాయక్. కుటుంబానికి అండగా నిలుస్తూనే మరోవైపు పారా క్రీడల్లోనూ రాణిస్తూ ప్రత్యేకత చాటుతున్నాడు. పారా బ్యాడ్మింటన్ లో జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నాడు. నాకు బజాజ్ డోనర్ వాళ్ళు వీల్ చైర్ న్యూ బోల్ట్ అని ఇచ్చారు. జొమాటోలో వర్క్ చేసుకుంటాను నేను. మార్నింగ్ 9 నుండి మధ్యాహ్నం 3 దాకా పని చేస్తాను. 6 నుండి 10 దాకా నేను నైట్ పని చేసుకుంటాను. 500-600 800 దాకా ఆదాయం ఉంటుంది పర్ డే. 2022 నుండి అప్లై చేస్తూనే ఉన్నాను. ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. మాకు పింఛన్ రావట్లేదు. అంతో ఇంతో ప్రభుత్వం మా పైన దయ చేస్తే బెడ్కి పరిమితం ఉన్నాము. పింఛన్ ఇప్పిస్తే చాలా మాటికి మాకు హెల్ప్ అవుతుంది. నేను 7th చదువుకున్నా. దాని తర్వాత ఇప్పుడు పారా ఒలింపిక్ లో గేమ్స్ ఉంటాయి కదా, దాంట్లో పార్టిసిపేట్ చేసుకుంటాను. పారా బ్యాడ్మింటన్ లో నేషనల్ వరకు పోయినాను, మెడల్ కూడా సాధించుకున్నాను. పారా ఒలింపిక్ జావ్లింగ్ త్రో లో నేను బ్రాంజ్ మెడల్ సీఎం కప్ లో. పారా ఒలింపిక్ లో నేషనల్ లో బ్రాంజ్ మెడల్ గానీ సిల్వర్ గోల్డ్ మెడల్ గానీ సాధిస్తే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని పారా ఒలింపిక్ లో ఆడుతున్నాను. 7th చదువుకున్నా కాబట్టి ఏదో ఉపాధి కల్పించాలని నా ఒక ఆశ. సగం శరీరం చచ్చుబడిన వీల్ చైర్కే జీవితం పరిమితమైన ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నాడు రమేష్ నాయక్. పారా పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ లక్ష్యం దిశగా చక్రాల కుర్చీ నుంచే శ్రమిస్తున్నాడు. చూసాం కదా రమేష్ నాయక్ దీనగాథ. అనుకోని ప్రమాదం జరిగినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతున్నాడు. కుటుంబానికి ఆధారంగా ఉండాలని చెప్పేసి జొమాటోలో పనిచేస్తూ ముందుకు సాగుతున్నాడు. అన్ని అవయవాలు ఉన్నప్పటికీ పనిచేసేందుకు వెనకడుగు వేస్తున్న నేటి రోజుల్లో రమేష్ నాయక్ ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలిస్తున్నాడు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తనకు పింఛన్ ఇప్పించాలని చెప్పేసి దాతలు ఎవరైనా ముందుకొచ్చి తనకు కొంచెం ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాడు. కెమెరామెన్ అశోక్ తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.